అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో శనగపిండి లేకుండా చాలా సింపుల్గా క్రంచీగా గుల్లగా జంతికల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ కొలతలు అండ్ ఈ ప్రాసెస్ మీకు తెలిస్తే ఎన్ని కేజీల జంతికలైనా ఈజీగా సునాయాసంగా చేసేయచ్చు. ఈ వీడియోలో మీకు కప్ కొలతలు అలాగే కేజీల కొలతలు కూడా కరెక్ట్గా చెప్తాను. ఒకవేళ మీరు ఇంట్లో చేసే జంతికలు బాగా గట్టిగా వచ్చేస్తున్నా లేదా నూనె ఎక్కువ పీల్చేస్తున్నా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ జంతికలు గుల్లగా వస్తాయి, ఎట్ ద సేమ్ టైం ఆయిల్ని కూడా అస్సలు పీల్చావు. సో నెల రోజుల పైనే వీటిని ఫ్రెష్గా మనం తినొచ్చు. మరి అస్సలు ఆలస్యం చేయకుండా శనగపిండి లేని పర్ఫెక్ట్ జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకోండి. కడాయిలోకి 1 కప్పు దాకా మినపగుళ్ళు వేసుకుని దోరగా వేయించండి. ఈ మినపగుళ్ళు వెయిట్లో వచ్చేసి 200 గ్రాములు. మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మినపగుళ్ళని దోరగా వేయించాలండి. మంట అస్సలు పెంచొద్దు. గింజ లోపల వరకు వేగాలన్నమాట. అలా నిదానంగా వేగితేనే మనకి జంతికలైనా మురుకులైనా టేస్టీగా ఉంటాయి. ఇలా లైట్ గోధుమ రంగు రావాలండి, చక్కగా వేగాలి, కమ్మటి వాసన రావాలి. అప్పుడు స్టవ్ ఆపి వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మినపపిండిని మనం చల్లించుకోవాలి. చల్లించుకోవడం కోసం ఒక పెద్ద బేసిన్ లాంటిది తీసుకోండి. పిండి జల్లెల్లోకి గ్రైండ్ చేసిన పిండిని వేసి చల్లించుకోండి. ఫైన్ గా ఉండే పిండిని మనం తయారు చేసుకోవాలండి. సో జల్లెల్లో పైన మిగిలిన పిండిని కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి చల్లించండి. చూడండి, నాకైతే రవ్వ ఎక్కడా కూడా మిగలలేదు, మొత్తం అంతా కూడా పిండి అయిపోయిందనమాట. సో ఈ విధంగా మెత్తటి మినప్పిండిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బియ్యం పిండి వేసుకుందాము. ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా బియ్యం పిండి వేసుకోవాలండి. ఇది పొడి బియ్యం పిండి అనమాట. వెయిట్ లో చూసుకున్నట్లయితే 400 గ్రాములండి. మీరు 1/2 కేజీ దాకా బియ్యం పిండిని ఈ మినపప్పు కొలతకి వాడుకోవచ్చు. ఈ బియ్యం పిండి సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పొడి బియ్యం పిండి అనమాట. మీరు ఇంట్లోనే బియ్యం పిండి తయారు చేసుకోవాలి అనుకుంటే బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసి నీళ్లు వాడ్చేసేసి ఎండలో చక్కగా ఆరపెట్టేసేసి మిల్లు పట్టించుకుంటే పొడి బియ్యం పిండి తయారైపోతుంది. అలాగైనా మీరు బియ్యం పిండిని తీసుకోవచ్చు. సో ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా వెన్నని వేసుకోండి. ఇది బయట బటర్ అనమాట. మనం ఇంట్లో తయారు చేసుకున్న వెన్ననైనా వాడుకోవచ్చు. వెన్న లేదు అనుకుంటే కరిగించిన నెయ్యినైనా లేదా వేడి చేసిన నూనెనైనా వేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు, 1 టేబుల్ స్పూన్ దాకా వాముని ఇలా చేతిలోకి వేసుకుని కాస్త నలిపి వేయండి. నేను ఇందులోకి కారాన్ని అసలు వాడట్లేదండి. మీరు కావాలంటే పచ్చిమిర్చి కారం వేసుకోవచ్చు లేదా ఎండుమిర్చి కారం అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసాక పిండిని బాగా కలపండి. వెన్నతో పాటుగా పిండి బాగా కలిసిపోవాలి. పిండిని ముద్ద చేస్తే ఈ విధంగా ముద్ద అవ్వాలి. అప్పుడే మనకి బైండింగ్ కరెక్ట్ గా ఉన్నట్టు. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ ని అడ్జస్ట్ చేయండి. ఆ తర్వాత ఈ పిండిలోకి గోరువెచ్చని నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి ముద్దని తయారు చేసుకోవాలి. ఇలా గోరువెచ్చటి నీళ్లు వేసి పిండిని కలపటం వలన మనం చేసే జంతికలు చాలా గుల్లగా వస్తాయి. పిండిని మెత్తగా కలుపుకోవాలి. సాఫ్ట్ డో తయారు చేసుకోవాలండి. మినప్పిండి వేసాం కదా, సో గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్ గానే పిండిని కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇలా మెత్తటి పిండిని తయారు చేసుకుని కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ చేత్తో కాస్త నలిపి చక్రాల గిద్దలోకి వేసుకుని జంతికలు చేసుకోవటమే. మిగిలిన పిండి ఆరిపోకుండా ఇలా తడి క్లాత్ తో కవర్ చేస్తూ ఉండండి. నేనైతే జంతికలు చేసుకోవడానికి ఈ ప్లేట్ని అయితే తీసుకున్నానండి. మురుకులు గొట్టానికి చక్కగా ఆయిల్ ని అప్లై చేసేసి పిండిని గొట్టంలోకి పెట్టి జంతికల కింద ఒత్తుకోండి. ఈజీగా వేయడం కోసం నేను ఒక తడి క్లాత్ ని ఈ విధంగా పరుచుకుని దీనిపైనే ఒక 4-5 జంతికల్ని ఒకేసారి ఒత్తేసుకుని నూనెలో వేసి ఫ్రై చేస్తున్నానండి. మీరు గరిట పైన కూడా అప్పటికప్పుడు ఇలా జంతికల కింద ఒత్తుకుని వేసుకోవచ్చు. అయితే వేయించే ముందుగానే జంతికల్ని ఇలా అప్పటికప్పుడు ఒత్తుకుని వేసుకోవాలి. ముందే ఒత్తేసేసి అలా వదిలేస్తే పిండి డ్రై అయిపోతుంది అనమాట. ఈ జంతికల్ని వేయించే నూనె కూడా బాగా హీట్లో ఉండాలండి. బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి జంతికల్ని ఆయిల్కి పట్టే విధంగా 2 లేదా 3 వేసి ఫ్రై చేయండి. ఈ జంతికల పిండిలోకి మనం కారం వేయలేదు కాబట్టి ఎక్కువ కలర్ రాదండి. ఇలా గోధుమ రంగు వస్తుందన్నమాట. మనం వేయించేటప్పుడు నొరగ తగ్గిపోతుంది కదా, సో అప్పుడు జంతికలు చక్కగా వేగిపోయినట్టు అర్థం. వీటిని పక్కకు తీసేసి మళ్ళీ ఇంకొక బ్యాచ్ కింద వేసేసుకోవటమే. ఇలాగే మొత్తం పిండి అంతటిని జంతికల కింద ఒత్తేసుకుని ఫ్రై చేసేసుకోవటమే. అయితే మీరు ఇలా వేయించేటప్పుడు ఒక బ్యాచ్ పక్కకు తీసిన తర్వాత కాస్త నూనెని హీట్ అవనిచ్చి ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వేయండి. అప్పుడు జంతికలు ఈవెన్ గా వేగుతాయి, అలాగే క్రిస్పీగా క్రంచీగా గుల్లగా వస్తాయన్నమాట. సో ఈ ప్రాసెస్ లో ఈ కొలతల్లో మీరు కూడా ఇంట్లో పండక్కి మినప జంతికలు చేసుకోండి. చాలా క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ట్రై చేశాక టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.